అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మెల్లమెల్లగా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలా పెరుగుతుంటే నాకు మంచి బూస్టింగ్లా అనిపిస్తుంది. అండ్ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అవును, మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము, ఎన్ని డేస్ ఉంటాము అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. కాకపోతే ఎండింగ్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఏయ్ ఏంటి జెన్ను ఇంకో మాషా పెట్టందా, మాషా చూద్దాం. అబ్బా చూసారా దీని గోల, బట్ట సర్దనిస్తుందా నన్ను. లేగు దా జెన్ను, నాకు నన్ను ఇంటికి వెళ్దాం రా. ఓం బి బి వష్ అయ్యో లెగ్గవే. చూసారా ఎలా ఉందో నా పరిస్థితి. అట్లుంటుంది మా జెన్నుతోని. ఎలాగోలా మా జెన్నుని టీవీ దగ్గరికి తోలేసి నేను సర్దడం స్టార్ట్ చేశాను. ట్రిప్కి వెళ్తున్న మన హ్యాపీనెస్ ఓ పక్కనైతే ఎలాంటి బట్టలు పెట్టుకోవాలి, ఎన్ని బట్టలు పెట్టుకోవాలి, అసలు ఏమేమి పెట్టుకోవాలి, నాకు నచ్చినవి పెట్టుకోవాలా, నాకు కంఫర్ట్గా ఉండే పెట్టుకోవాలా, అండ్ నాతో పాటు మా జెన్నుని కూడా నేను ఎత్తుకోవాలి. సో దానికి ఇరిటేటింగ్ లేకుండా ఉండాలి. ఇవన్నీ ఆలోచించుకొని కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాను. అసలు ఎన్నిసార్లు మార్చానంటే ఫస్ట్ సూట్ కేసులో నా బట్టలు పెట్టాను. నా బట్టలకి సూట్ కేసు మొత్తం పట్టేసిందని తీసేసి వేరే బ్యాగ్లోకి మార్చుకున్నాను. మనకి నచ్చినవంటే మనం తీసేసుకుంటాము. హస్బెండ్ బట్టలు కూడా మనమే తీయాలంటే ఎలా చెప్పండి. అడిగాను, ఎలాంటివి కావాలో మీరు తీసి పెట్టుకోండి, నేను సర్దుతా అని. నీ ఇష్టం, ఏవో ఒకటి, నీకు తెలుసు కదా ఏం తీయాలో అని అంటారు. నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ప్యాంట్ ఏం పెట్టాలి, షర్ట్ ఏం పెట్టాలి, రెండు ఎలా మ్యాచ్ చేయాలని. లేడీస్కి బ్లాక్ లెగ్గిన్ ఒక్కటి ఉంటే చాలు, అన్ని డ్రెస్సుల మీదకి అదే సెట్ చేసేసుకుంటాము. అలాగే జెంట్స్ కూడానండి, ఒక బ్లూ జీన్ ఆర్ ఒక బ్లాక్ జీన్ ఉంటే చాలు, అన్ని షర్ట్లకు అదే వాడతారు. అలాగే మా హస్బెండ్ కూడా. నాకు నచ్చిన షర్ట్లు కొన్ని తీసి అయితే పక్కన పెట్టాను, వచ్చాక అడగాలి. మీరు అబ్జర్వ్ చేశారా, దాంట్లో పంచి కూడా ఉంది. ఆబ్వియస్గా పిల్లలతో ట్రిప్ అంటే తెలిసిందే కదా, ఎక్స్ట్రాగా 2-3 జతలు పెట్టుకోవాలి. బట్టలు ఒక్కటేనా, ఇంకా చాలా చేసుకోవాలి. ట్రిప్కి ఎవరెవరు వెళ్తున్నామంటే మా ఫ్యామిలీ, అంటే నేను, మా హస్బెండ్, 2 పిల్లలు, మా అమ్మమ్మ, తాతగారు అండ్ మా చిన్నమ్మ, బాబాయ్, చెల్లి. యాక్చువల్గా ఇది సడన్గా అనుకున్న ట్రిప్ ఏం కాదండి, ముందు నుంచే అనుకుంటున్నాము. అంటే ఒక 2 months నుంచి. మా చెల్లి ఇంజనీరింగ్ చదువుతుంది కదా, దాని సెమిస్టర్స్, ఎగ్జామ్స్ అండ్ మా హస్బెండ్కి లీవ్స్. లేడీస్తో ట్రిప్ అంటే తెలిసిందే కదా, పీరియడ్స్ టైం, ఇవన్నీ చూసుకొని అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత డేట్ ఫిక్స్ అయ్యాము. చూసారా ఎన్నిసార్లు పెట్టి తీసి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎలా అయితేనే కొన్ని సర్ది మాత్రం పక్కన పెట్టాను. చూడాలి మా హస్బెండ్ వచ్చాక ఏమంటారో. ఇప్పుడు చెవులకు పెట్టుకుని బాగా ట్రెండ్ అయిపోతున్నాయండి. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఫోన్లో చూసినా బయట చూసినా సరే ట్రెండ్ అవుతున్నాయని మేము కొనలేదండో, మేము కొన్నాకే ట్రెండ్ అయినాయి. అసలు ఇవి కొనుక్కొచ్చినప్పుడు మా హస్బెండ్ని, ఇవి ఎందుకు కొనుక్కొచ్చారు, వేస్ట్, ఇలాంటివి ఉన్నాయి కదా అని అన్నాను. కానీ ఇప్పుడు ఇవి ఇంత బాగా యూజ్ అవుతాయని నేను అనుకోలేదు. వింటర్ సీజన్ కదా, చెవులోకి చలిగాలి వెళ్ళకుండా ఇప్పుడు పిల్లలకి బాగా యూజ్ అవుతాయి. బట్టలు సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ సర్దుతున్నాను అనమాట. అవి కూడా ఏం మ్యాచ్ అవుతాయి, ఎలాంటి బ్యాంగిల్స్ పెట్టుకోవాలి ఏంటి అని అన్నీ చూసుకుంటున్నాను. పిల్లలతో అంటే తెలిసిందే కదా, మెడిసిన్స్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఏంటి సడన్గా టెంపుల్ వచ్చింది అనుకుంటున్నారా, థంబ్‌నెయిల్లో చెప్పాను కదా ట్రిప్కి వెళ్ళాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి అని. మేము వెళ్ళేది పెద్ద తిరుపతికండి. జనరల్గా అందరూ పెద్ద తిరుపతి వెళ్ళాలంటే ఆ స్వామి అనుగ్రహం కావాలి అనుకుంటారు. కానీ మా గోదావరి జిల్లాలో మాత్రం చిన్న వెంకన్న అనుగ్రహం కూడా కావాలి. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పెద్ద తిరుపతి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ చిన్న తిరుపతి వచ్చాకే పెద్ద తిరుపతి వెళ్తారు. ఈ విషయం గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పెద్ద తిరుపతిలో ఏమన్నా మొక్కులు మొక్కుకొని పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడ తీర్చుకోలేకపోతే చిన్న తిరుపతి వచ్చి ఆ మొక్కులు చెల్లించుకోవచ్చు. కానీ చిన్న తిరుపతిలో మొక్కిన మొక్కులు పెద్ద తిరుపతిలో తీర్చుకోకూడదండి. అలా అని మా గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. ఎందుకంటే మా చిన్న వెంకన్నకి కోపం ఎక్కువ అండోయ్. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చిన్న వెంకన్న ఆశీస్సులు కూడా తీసుకున్నాము. మేము వెళ్ళింది నిన్న, అంటే ఫ్రైడే కాబట్టి లక్ష దీపార్చన కోసం దీపాల మండపం క్లీన్ చేస్తున్నారు.
తిరుమల ట్రిప్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి టెంపుల్స్ చూసాము అన్నీ చూపిస్తాను. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెయ్యితో మాయిశ్చరైజింగ్ క్రీమ్ చేసిన వీడియోకి 3 lakhs పైనే నాకు వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.